సార్ ఒక అభిమానికి 'దేవరా' సినిమా రిలీజ్ అయ్యే వరకు నన్ను బతికించండి అంటూ ప్రాధేయపడుతూ ఒక వీడియో వచ్చింది. అంటే వాళ్ళ హ్మ్. పేరెంట్స్ నా కొడుకుని బతికించండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడుకి అండ్ పవన్ కళ్యాణ్‌కి అండ్ ఏమైంది జూనియర్ అతనికి? ఎన్టీఆర్‌కి అతనికేమైంది? బ్లడ్ క్యాన్సర్ సార్. హుహు. బ్లడ్ క్యాన్సర్ వల్ల తను బతకలేను అని హ్మ్. చెప్పేసి. హ్మ్. సో, ఈ సెప్టెంబర్ 27 వరకు నన్ను బతికించండి అంటూ ఒక వీడియో బయటకొచ్చింది. దీని గురించి మీరేం చెప్తారు సార్? చాలా హృదయ విదారకంగా రిక్వెస్ట్ ఇది. మన చేతిలో లేని పని క్యాన్సర్ కదా! యెస్ సార్. అది చాలా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళకి లైక్ 'సొనాలి బెంద్రే' చాలా ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయితో వర్క్ చేయాలనుకునేవాడిని నేను ఒక సినిమాలోన. హ్మ్. తన అందానికి. ఈలోగలనే ఆ అమ్మాయికి ఇదేదో వచ్చిందన్నారు. ఆ అమ్మాయి మళ్ళీ రివైవ్ అయిపోయింది మళ్ళా. హ్మ్. చాలా, చాలా, చాలా కష్టపడాలి దానికి. డబ్బులు పోయాలి. ఆళ్ళు పోసినా కూడా అందరూ బతకరు. డబ్బులు పోసిన తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 'శంకర్' సినిమాలో హీరోయిన్ ఎవరు? 'బాంబే' సినిమాలో హీరోయిన్ మనీషా 'మనీషా కొయిరాలా? కొయిరాలా' తనకంటే పోనీ అన్ని అలవాట్లు ఉన్నాయి. హుహు. చైన్ స్మోకరు, డ్రింకరు ఆ టైప్ అనమాట. స్పాయిల్డ్ బ్రాట్ ఆ అమ్మాయి. ఓకే. ఇంక ఆ అమ్మాయికి ఎలా తగ్గుద్ది? అన్నున్న తర్వాత లోపల చాలా ఫైట్ చేస్తూ ఉంటాయి కదా! రోగ నిరోధక శక్తి పోతది. హుహు. ఇమ్యూనిటీ. అంటే ఎప్పుడైతే క్యాన్సర్ విల్ హావ్ ఎ ఫ్రీ థింగ్ టు డూ వాటెవర్ దట్ డిసీజ్ వాంట్స్. హ్మ్. సో, ఆ విధంగా పాపం ఈ అబ్బాయికి అప్పటి వరకు బతుకుతాడు, బతకాలనే కోరుకుంటాం గానీ, ఇప్పుడు ఏమైనా డబ్బులు ఖర్చు పెడితే బతుకుతాడు అనుకుంటే ఇది మంచి టైం ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రొడ్యూసర్స్. అతనికేమన్నా స్పెషల్ కేర్ తీసుకొని సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పాడు కాబట్టి డెఫినెట్‌గా నువ్వు బతుకుతావు అని చెప్పేసి భరోసా ఇచ్చి, వీళ్ళు గాని ఏమన్నా చేస్తే చేసే పొజిషన్‌లో ఉన్నవాళ్ళే కాబట్టి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది. హ్మ్. ఎన్టీ రామారావు గారి పేరు మీద. ఉదారకం అని ఉంది కదా! బంజారా హ్మ్. హిల్స్‌లో. అక్కడో ఎక్కడో పెట్టి ఆహ్, ఎంత సీరియస్ కేసు క్వాంటమ్ ఆఫ్ ద సీరియస్‌నెస్ మనకు తెలీదు కాబట్టి, మనం ఇష్టం వచ్చినట్లు సలహాలు ఇచ్చేయకూడదు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ వీళ్ళకి తగిన సహాయం చేసి అతన్ని ఆనందపరచడం అనేది మంచిది. బికాజ్ సోషల్ మీడియాలోకి వచ్చి అడిగాడు అది అందరూ వైరల్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా అతన్ని పిలిపించుకుని లేదా అతనికి తీసుకురమ్మని జూనియర్ ఎన్టీఆర్ గారిని అటువంటి వాళ్ళు వచ్చి ఇలా వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ గాని ఇంకా చాలా ఉన్నాయి. మెడ్రాస్‌లో కూడా ఉన్నాయి. అటువంటి హాస్పిటల్‌లో చేర్పించి ఇక్కడైతే ఫిల్మ్ కూడా రిలీజ్ అవుద్ది కాబట్టి, ఆ టైంలో అతన్ని ఇదో పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది. అసలు వాడుకోవాలి గానీ ఓరి దుర్మార్గుడా! దీన్ని కూడా నువ్వు పబ్లిసిటీ అంటే నేనేం చేయలేను గానీ అవుద్ది. హ్మ్. పబ్లిసిటీ ఎందుకవుద్దంటే అతను వీల్ చైర్‌లో పట్టుకెళ్ళి మంచి థియేటర్‌లు గాంధీ ఉంటది కదా! ఆర్టీసీ కాస్ట్ రోడ్‌లోనో ఎక్కడికో ఎళ్లి చూపించారనుకో చాలా బావుంటది. అందరిలోను చూపిస్తే ఒక మంచి పబ్లిసిటీ వస్తది. లేదంటే ప్రసాద్ ల్యాబ్స్‌లో ఉంది హ్మ్. కదా! థియేటర్ అవును. ఒకటి అక్కడ అతనికి సెపరేట్‌గా వచ్చి అందరూ కలిసి అతనికి ఆనందపరిచేట్టుగా చేస్తే ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ నాట్ ఓన్లీ పబ్లిసిటీ హ్యుమానిటేరియన్‌గా మానవతా దృష్టిగా సినిమా ఫీల్డ్ చూపిస్తున్న ఒక మంచి అభిమానులకి చూపిస్తున్న ఒక వాట్ యూ కాల్ దట్ రెమ్యూనరేషన్ కింద లెక్క. అతనికి మీరు ఇస్తున్న వాల్యూ అని. ఫ్యాన్స్ లేకుండా మీరెవరు లేరని చిరంజీవి ఫాదర్ చెప్పినట్టుగా చాలా సార్లు చెప్పాను నేను. హ్మ్. ఫ్యాన్స్‌ని సరిగ్గా దగ్గరికి రానిచ్చేవాడు కాదు ముందు పవన్ కళ్యాణ్. ఆళ్ళు లేకపోతే నువ్వు లేవు, మీ బ్రదర్ లేడు, నేను లేను అన్నట్టుగా నా నాతో ఒకసారి చెప్పారు. నేనును శంకరాభరణం ప్రొడ్యూసరు ఉన్నాం అక్కడికి ఆ ఇంట్లో. అప్పుడు హ్మ్. పవన్ పైన ఉన్నాడు. సో, వాల్యూ ఆఫ్ ద ఫ్యాన్స్ అనేది ఆయన చెప్పారు. అంచేత ఇప్పుడు వీళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్ కాబట్టి 'దేవరా చూసే వరకు బతికించండి' అనే దాంట్లో డెఫినిట్‌గా చాలా పాథటిక్ ఇది కనిపిస్తుంది నాకు. చాలా హృదయ విదారకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఏదో ఒకటి తీసుకోవాలి. డెఫినిట్‌గా చేయాలి. చేసి అతన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చూపించొచ్చు. లేకపోతే అక్కడన్నా అతనికి అవన్నీ చేసి అతను కంఫర్టబుల్ చేసి కొంచెం ఆ సినిమా చూపించాలి. అంటే సినిమా చూసిన వాడిని నువ్వు పవమనే వీళ్ళ ఉద్దేశంగా కనపడకూడదు. ఆ హ్మ్. యొక్క కేసు యొక్క ఇది మనకు తెలీదు కదా! అవును. ఎంత ఆ తీవ్రత అనేది తెలీదు కదా మనకి. సో, హ్మ్. ఆ కౌంటింగ్ ఇట్స్ కౌంట్ డేస్‌లో డేస్. ఏమున్నాయా? హ్మ్. అవన్నీ మనకు తెలియాలి కాబట్టి తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి వీళ్ళు డెఫినిట్‌గా అటువంటి విధం చేస్తే సినిమాకి కూడా మంచి జరుగుద్ది. హ్మ్. నేను కొంచెం కమర్షియల్‌గా పబ్లిసిటీ అన్నాను గానీ, మంచి జరుగుద్ది. హ్మ్. అవును మరి. ఆఫ్టర్ అతను అడిగాడు ఒక మంచి కాబోయే మంచి సినిమా, ఒక పాన్ ఇండియా మూవీని అది చూడాలి అంటంలోనే అతని యొక్క ఆర్ద్రతను, అతని యొక్క వాట్ యూ కాల్ ఇట్ ఫ్యానిజం అది అర్థమవుతుంది కాబట్టి, తల్లి కూడా చెప్తున్నట్టుంది. నేను చూడలేదు. అటువంటి తల్లి చూడలేదు నేను. చెప్పి. హ్మ్. చూడనంటే అయి మనం మనం మన చేతిలో లేని పనొకటి. ఇంకోటి హ్మ్. అలా ఏడుస్తుంటే గబుక్కున చూడలేను. అందుకని ఏడుపు కొట్టు సినిమా చూడరు. హ్మ్. ఎక్కడన్నా అక్కడక్కడ ఏడుపు రావాలి గానీ, హృదయంలో దున్నుకుంటూ రావాలి ఏడుపు.
అది సౌల్ ఆఫ్ ద మూవీ. అంతే తప్పితే సినిమా అంతా ఏడుస్తూ కూర్చున్నారు ఇంకో వాడికి నరాలు లేపేటది. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. అక్కడక్కడ కనిపించాలి, చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. దాన్నే ఆనంద బాష్పాలు అంటారు. అలాగే ఈ అబ్బాయి సినిమా చూస్తున్నప్పుడు ఉంటే వీడియోని కూడా తీసి పెట్టాలి వీళ్ళు. పెడితే వీళ్ళకేం మంచి జరుగుద్ది, ఆ అబ్బాయికి మంచి జరుగుద్ది. అండ్ చూసే వాళ్ళందరూ కూడా ఒక మానవత ఆ కోణంలో చూస్తారు కాబట్టి దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే. ఆ చేత వీళ్ళు ఆ విధంగా ఇనిషియేషన్ తీసుకుంటే మంచిది అని నేను ఫీల్ అవుతాను హృదయపూర్వకంగా. ఓకే బికాజ్ పెద్ద సినిమా కాబట్టి, ఇట్స్ అ వెరీ బిగ్ ఫిలిం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విష్ దట్ బాయ్ బీ హ్యాపీ అండ్ వాచ్ దిస్ మూవీ. ఓకే సార్. నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్ అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ నథింగ్ షుడ్ హ్యాపెన్ ఆల్సో. ఓకే సార్. థ్యాంక్ యూ.